మన జీవితంలో కూడా బైబిల్ గ్రంథంలో ఒక్కొక్క నాయకుడిని మనము మార్గదర్శకంగా తీసుకొని ఒక్కొక్క నాయకుని యొక్క లక్షణాలు ఎలాగున్నాయో, ఒక్కొక్క నాయకుని యొక్క జీవితం ఎలాగుందో, వారి యొక్క మార్గం, వారు ఫలించినటువంటి విధానము, అభివృద్ధి చెందినటువంటి విధానం ఏమండి అపోస్తుల కాలంలో మనం జాగ్రత్తగా చూస్తే వారి యొక్క సేవా జీవితంలో వారు జరిగించినటువంటి పరిస్థితులు ఏంటో మన జీవితంలో కూడా ఒక మార్గదర్శకంగా మనము ఆలోచించుకొని మన యొక్క పరిచర్య జీవితంలో అలాగున జీవించవలసినటువంటి ఆవశ్యకత ఉందనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. అబ్రహాము జీవితంలో ఆయన కట్టినటువంటి బలిపీఠాలు, ఆయన యొక్క యాత్రలో అబ్రహాము ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఆ వాగ్దానము నెరవేర్చబట్టడానికి గల కారణం కూడా 4 బలిపీఠాలు కూడా కట్టాడు ఆయన. ఒకటి ఏంటంటే వాగ్దాన బలిపీఠం కట్టాడు, రెండవదిగా ప్రార్థనా బలిపీఠం కట్టాడు, మూడవదిగా ఏమండి ఆయన కట్టినటువంటి బలిపీఠం ఆశీర్వాద బలిపీఠం కట్టాడు, నాలుగోది ఏంటంటే సమర్పణ బలిపీఠం కట్టాడు.